ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి. నిన్నటి రోజున వీరందరికీ కూడా ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ యొక్క పథకం ద్వారా ఎగ్జాక్ట్లీ వీరి ఖాతాలు అయితే ₹1,00,000 అయితే జమ చేయబోతున్నారండి. డ్వాక్రా మహిళలు ఈ ₹1,00,000 ఏ విధంగా పొందాలి అనేది చెప్తాను. అదేవిధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా లైన్స్ అన్నీ క్లియర్ అయినాయండి. ఎగ్జాక్ట్లీ అనుకున్న తేదీల్లోనే డబ్బులు అయితే ఖాతాలు అయితే రాబోతున్నాయండి. సో అదేవిధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి ఇప్పటికే చాలామంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నారండి. ఎవరికి ఇచ్చేస్తున్నారు డాక్యుమెంట్స్, మీరు ఎక్కడ ఇవ్వాలి, ఆల్రెడీ ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారు వారు అనేది కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజు చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని అయితే లాంచ్ చేసిందండి. ఎవరైతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటారు విద్యార్థులు, వీరందరూ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీరిలో డ్వాక్రా మహిళలు కూడా ఉంటారండి. డ్వాక్రా మహిళలు ప్రత్యేకించి ఇప్పటికే లోన్స్ అయితే వీరు శ్రీనిధి పథకం ద్వారా తీసుకుంటున్నారు. అదేవిధంగా వీరు డ్వాక్రా లోన్స్ అయితే తీసుకుంటున్నారండి. డ్వాక్రా గ్రూప్కి సంబంధించి 10 లక్షల వరకు లోన్స్ తీసుకుంటున్నారు. అదేవిధంగా వీరికి సంబంధించి బీసీ లోన్స్, ఎస్సీ లోన్స్, ఎస్టీ లోన్స్, క్యాస్ట్ పరంగా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి. అదేవిధంగా వీరికి ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ అయితే ఇస్తున్నారండి. ఎడ్యుకేషన్ లోన్స్ అంటే ఏంటంటే, సో ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఉంటారో వారు చదువుకుంటూ ఉంటారో, వారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటున్న ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఉంటారో వారికి సంబంధించి వారు స్కూల్ టైంలో కావచ్చు, కాలేజ్ టైంలో కావచ్చు, వాళ్ళ ఖర్చుల నిమిత్తం వీరి దగ్గర అయితే డబ్బులు అయితే ఉండవండి. అలాంటి టైంలో వీరికైతే బ్యాంకుల నుంచి వీరికి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూపుల చేత ₹1,00,000 వరకు కూడా లోన్స్ అయితే ఇప్పిస్తున్నారండి. 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఇప్పిస్తున్నారు. మీకు 50,000 కావాలంటే 50,000 ఇస్తారు. అదేవిధంగా ₹1,00,000 కావాలంటే ₹1,00,000 కూడా ఇస్తారండి. ఈ రకంగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ యొక్క విద్యార్థులు స్కూల్ టైంలో కావచ్చు, కాలేజ్ టైంలో కావచ్చు, వారికి ఏమన్నా వస్తువులు కొనిపెట్టాలన్నా, అదేవిధంగా వారికి ల్యాప్టాప్ కావాలన్నా, ఇంకా ఏదన్నా వారి ఇతర ఖర్చుల కోసం స్కూల్ నిమిత్తం కావచ్చు, కాలేజ్ నిమిత్తం కావచ్చు, విద్యా ఖర్చుల నిమిత్తం వీరు డబ్బులు ఏదన్నా మీకు అవసరం అవుతే కనుక వెంటనే ఈ లోన్కి అయితే అప్లై చేసుకుంటే కనుక ఈ లోన్ అనేది ఇస్తారండి. వీరికి సంబంధించి ఈ యొక్క లోన్ అనేది ₹1,00,000 దాకా కూడా వీరికి 4% ఇంట్రెస్ట్ రేట్ మీద ఈ యొక్క లోన్ అయితే ఇస్తారండి. అది అంటే మనకి ఇక్కడ 35 పైసలు ఇంట్రెస్ట్ అయితే అవుతుందండి. ఈ లోను పర్టికులర్గా చూసుకుంటే కనుక ఏ అయితే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు సంబంధించి యూజ్ చేయాలండి. తీసుకున్నటువంటి డబ్బులు విద్యార్థులకు సంబంధించి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కొనేసిన, ఫీజులు కట్టిన, ఇక అదేవిధంగా ఏ రకంగా దాన్ని యూజ్ చేశారని చెప్పేసి మీరైతే ఇక్కడైతే చెప్పాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ కనుక ఏమైనా కొన్నట్లయితే కనుక దానికి సంబంధించి మెటీరియల్ అయితే అంటే దానికి సంబంధించిన రసీదులు ఉంటాయి కదండి. ఏదైనా పర్చేస్ చేశారు, దానికి సంబంధించిన రసీదులు ఉంటాయి, అలాంటి రసీదులు చూపించాలి. లేదా పలానా ఇన్స్టిట్యూట్కి కట్టారు, ఇలాగ పలానా నిమిత్తం కట్టారు అని చెప్పేసి వారికైతే వాళ్ళకి రసీదులు చెప్పి వారికి అయితే చూపించాల్సి అయితే ఉంటుంది. ఈ రకంగా అయితే మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. డ్వాక్రా మహిళలందరికీ కూడా లోన్స్ అయితే ఇస్తారండి. గ్రూప్లో 10 మంది సభ్యులు అయితే ఉంటారండి. ఈ యొక్క 10 మంది కూడా ఈ యొక్క లోన్ అనేది తీసుకొచ్చండి. వీరికి పర్టికులర్గా చూసుకుంటే కనుక 10 మంది సభ్యులు ఉంటారండి. 10 మందికి కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి ₹1,00,000 అయితే ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. నిన్నటి రోజున ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి అప్డేట్ అయితే ఇచ్చారండి. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసి మేము ఈ యొక్క పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలందరూ కూడా లోన్స్ అయితే ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పారండి. ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన అయితే నిన్నటి రోజున ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక డ్వాక్రా మహిళలందరూ కూడా ఎవరైతే స్కూల్ కాలేజెస్ విషయంలో బాధపడుతుంటారో అలాంటి వాళ్ళు అయితే బాధపడవసరం లేదు. ఎందుకంటే వీరికి ₹1,00,000 అయితే సపోర్ట్ అయితే వస్తుందండి. ఈ ₹1,00,000 అనేది వారు చదువు విషయంలో మీరైతే ఖర్చు పెట్టవచ్చు. ఈ రకంగా కొత్త పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇక దీని తర్వాత తల్లికి వందనం పథకం సంబంధించి కూడా ప్రజెంటు అప్డేట్ అయితే ఇచ్చారండి. 14 లోపే ఈ యొక్క పథకాన్ని తీసుకొస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారండి. అంటే మనకి ఆల్రెడీ 13 అనుకున్నాం, 13నే ఎగ్జాక్ట్లీ మనకి 12 అనుకున్నామండి. 12 అనుకున్నాం, 12 లేదా 15 లోపు తీసుకొస్తారనుకున్నాం. కానీ ఎగ్జాక్ట్లీ మనకి ఏంటంటే 14 కన్నా ముందే తీసుకొస్తామని చెప్పారు. అంటే స్కూల్స్లో ఆల్రెడీ డేటా అనేది తీసుకుంటున్నారండి. స్కూల్స్లో ఎవరైతే ఈ యొక్క పథకాలకి ఎలిజిబిలిటీ ఉన్నారో వారైతే ఆల్రెడీ డేటా అయితే కలెక్ట్ చేస్తున్నారండి. అంటే ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్, వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్, అదేవిధంగా వారికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కూల్స్లో తీసుకుంటున్నారండి. విద్యార్థికి సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి అన్నీ కూడా తీసుకుంటున్నారు. ఈ డేటా అంతా కూడా ప్రభుత్వానికి అయితే చేరవేస్తారండి. ప్రభుత్వానికి చేరవేసిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఫైనల్గా ఒక లిస్ట్ అనేది రెడీ చేస్తారండి.
ఒక లిస్ట్ అనేది రెడీ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ లిస్ట్ అనేది ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత వారు మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారండి. బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా థంబ్స్ అయితే తీసుకుంటారండి. అలా థంబ్ ఎవరైతే వేస్తారో వారికి సంబంధించి డబ్బులు అయితే కంపల్సరీ పడతాయండి. గుర్తుపెట్టుకోండి, వీళ్ళైతే 6 స్టెప్ వెరిఫికేషన్ కింద కండక్ట్ చేస్తారండి. అన్ని రూల్స్ కూడా చెక్ చేస్తారండి. మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మీకు ఇల్లు ఉంటే కనుక సొంత ఇల్లు ఎంత విస్తీర్ణతలో ఉంది, 4 వీలర్ వెహికల్ కార్ ఏమైనా ఉందా, అదేవిధంగా మీరు కరెంటు బిల్లు ఎంతని యూజ్ చేస్తున్నారు, అంటే 300 యూనిట్ల కన్నా దాటేసి మీరు ప్రతి నెల వాడుతున్నారు అనుకోండి, ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందండి, యావరేజ్ అనేది తీసుకుంటుందండి. వీళ్ళు ఎంత వాడుతున్నారు, ప్రతి నెల ఎంత వస్తుంది, వీళ్ళు ఎక్స్పెన్సివ్గా ఉన్నారు, అలాంటప్పుడు వీళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారండి. ఈ రకంగా అన్నీ కూడా చెక్ చేసి ఫైనల్గా వీరికైతే ఎలిజిబిలిటీ ఉంటే కనుక డబ్బులు అనేది వేస్తారండి. లేదంటే కనుక డబ్బులు రావండి. మీరు అప్లై చేసుకున్నా కూడా మీకైతే డబ్బులు రావని గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారంటే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే ఇవన్నీ కూడా రూల్స్ అయితే చెక్ చేయబోతుందండి. ఇక తల్లికి వందనం పథకంలో ఒకే ఇంట్లో ముగ్గురున్నా కూడా డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. అంటే ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే కనుక 45,000 డబ్బులు అనేది పొందొచ్చండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఏంటంటే అప్డేట్ ఇచ్చిందండి. ఇక అదేవిధంగా మీకు చెప్పాను కదండి, కొత్త పథకం కూడా రాబోతుంది. అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే మీరైతే పొందబోతున్నారు. సో కంపల్సరీ ఏమైనా డాక్యుమెంట్స్ మీ దగ్గర లేవు అంటే కనుక ఇప్పుడే అప్లై చేసుకోండి. విద్యార్థికి సంబంధించి కావచ్చు, మీకు సంబంధించి కావచ్చు, క్యాస్ట్ ఇన్కమ్ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ అప్లై చేసుకుని పెట్టుకోండి. అదేవిధంగా కంపల్సరీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ అనేది చేసుకోండి. ఆధార్ కార్డు అనేది ప్రాపర్గా ఉండాలండి. ఫోన్ నెంబరు దాంట్లో యాడ్ అయ్యి ఉండాలి, అడ్రస్ కూడా ఉండాలి. అదేవిధంగా మీరు అద్దెలు కలిగి ఉన్నట్లయితే కనుక డీటెయిల్స్ అన్నీ కూడా పక్కాగా అయితే ఇవ్వండి. అదేవిధంగా సో కంపల్సరీ ప్రూఫ్స్ అన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండాలండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా విద్యార్థికి సంబంధించి ముందుగానే తీయించి అయితే పెట్టుకోండి. స్కూల్స్లో ఆల్రెడీ డేటా అయితే కలెక్ట్ చేస్తున్నారు. కంపల్సరీ మీరు కూడా డేటా అనేది ఇచ్చారా లేదని చెప్పేసి ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఇంకోసారి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటే ఇవ్వండి కంపల్సరీ. ఒకవేళ కనుక డేటా తీసుకోలేదంటే కనుక స్కూల్స్లో మీరు వెళ్ళి అడిగినట్లయితే కనుక వాళ్ళు చెప్తారు. కంపల్సరీ ఒక పథకానికి సంబంధించి ఆ రకంగా మీరు చేసినట్లయితే కనుక డబ్బులు అయితే వస్తాయండి. రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న అందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వబోతుందండి. ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా ఇద్దరికి 30,000, ముగ్గురికి 40,000 డబ్బులు రాబోతున్నాయండి. చాలా పెద్ద పథకం అండి. ఎగ్జాక్ట్లీ అనుకున్న తేదీలో తీసుకొస్తామని చెప్పేసి అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్నటి రోజున మనకి చెప్పడం అయితే జరిగిందండి. కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాటించాల్సి అయితే ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. టైం అనేది దగ్గరికి వచ్చిందండి. ఆల్రెడీ ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది టైము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పథకం కోసం జాగ్రత్త పడండి. ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి.